వర్షా భూముల వ్యవహారంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉంటే సీఎం చంద్రబాబు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ మంత్రి నారా లోకేష్ కానీ ఎందుకు స్పందించడం లేదని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్ ప్రశ్నించారు. వర్షా భూముల బాగోతంపై ఫుంకాలుగా మీడియాలో కథనాలు వస్తున్నాయని తెలిపారు. వర్షాకు భూములు కేటాయించిన కాపులపాడులో కేవలం సబ్ రిజిస్టర్ వాల్యూనే గజం 30,000 వరకు ఉందన్నారు. ఇక మార్కెట్ వాల్యూ ప్రకారం చూస్తే మొత్తం భూముల విలువ కోట్లలో ఉంటుందన్నారు. ఇంత పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతుంటే చీఫ్ సెక్రటరీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ ఓర్సా భూముల యొక్క భాగవతం గురించి మొత్తం పుంకాలుగా సోషల్ మీడియా అయితే కానివ్వండి, లేకపోతే వార్తలు అయితే కానివ్వండి వస్తూ ఉన్నాయి. ఇందులో వాస్తవాలు ఉన్నాయా, అవాస్తవాలు ఉన్నాయా? ఇప్పుడు ఎకరా స్థలము అక్కడ కాపులపాడులో ఎంత విలువ ఉంది? ఇవాళ మార్కెట్ బహిరంగంగా చూస్తే మార్కెట్లో సబ్ రిజిస్టర్ వాల్యూ, నేను బహిరంగ వాల్యూ కూడా చెప్పట్లా, సబ్ రిజిస్టర్ వాల్యూ చూస్తే గజం 30,000 రూపాయలు ఉంది. అంటే అదే మనం మార్కెట్ విలువ చూస్తే లక్షల్లోకి వెళ్తుంది గజం. నేను చెప్పేది అలాంటిది అంత విలువైన భూమి, కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని మీరు 50 లక్షల రూపాయలకి ఎట్లాగిస్తారని అడుగుతా ఉన్నా. మరి ఇది కుంభకోణం కాదా అని అడుగుతా ఉన్నా. ఇంత పెద్ద భూ స్కామ్ జరుగుతూ ఉంటే మరి అసలు చీఫ్ సెక్రటరీ కూడా ఎందుకు స్పందించరండి? నాకు అర్థం కాల. అసలు స్పందించాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు అసలు ఈ కుంభకోణం ఏంటి, అసలు ఏ రకంగా ఇది జరిగిందనేది ఒక్కసారి మనం దీంట్లో పిక్చర్లోకి వెళ్దాం. అదేవిధంగా 99 పైసలకి భూమి ఇచ్చేయడం ఏంటండి? నాకు అర్థం కాల.